నీ కన్నులెత్తి తూర్పు తట్టు, పడమర తట్టు, దక్షిణ తట్టు, ఉత్తరపు తట్టు అన్ని చూడు. నేను చూడాలి కన్నులెత్తి సేవలు. ఎందుకు చూడాలన్నాడు 15వ వచనం. నీవు చూచుచున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాగాలేదు సరిగ్గా, కొంచెం నిడుపులు హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంగ్లీష్ బైబిల్లో వర్షన్లు ఏముందంటే, నువ్వు చూచినంత వరకు నేను ఇస్తాను అన్నాడు దేవుడు. నువ్వు ఎంత చూస్తున్నావు? సేవకు చూడాల్సింది ఎంతకాలం వస్తుందని కాదు. సేవకు చూడాల్సింది మన దగ్గరికి ఎంత ఎవరిస్తున్నారనేది కాదు. ధనం అవసరం ఖచ్చితంగా కావాలి. సమకూర్చువాడు దేవుడే, అందులో సందేహం లేదు. కానీ సేవకుడు చూడాల్సింది కన్నులెత్తి దేవుడు నీ ఎదుట సిద్ధపరిచిన పొలమును చూడాలి. నీ ఎదుట సిద్ధపరిచిన ఆ సేవా పొలం దేవుడి కొరకు నీవు ఎంత చూస్తే, నీ సేవా పరిచయంలో ఎన్ని వేల మందికి బాప్తిస్మం ఇద్దామని చూస్తున్నావు, ఎన్ని సంఘాలు కట్టాలని చూస్తున్నావు, ఎంతమంది సేవకులను తయారు చేయాలని చూస్తున్నావు. నీవు చూచినంత మటుకు ఆయన నీకు ఇద్దామనుకుంటున్నాడు. అయితే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? అబ్రహాము తన కన్నులెత్తి చూశాడు. ఎంత చూశాడు? 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేశాడు. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అన్నాడు. హల్లెలూయా. నా మాటలకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈ వచనాల్లో నాకు అర్థమైన విషయం, అబ్రహాము తన కన్నులెత్తి చూడమన్నప్పుడు అబ్రహాము ఉన్నది అరణ్య ప్రాంతంలో నుంచి వారు నడుచుకుంటూ ప్రయాణం అయిపోయి అక్కడ ఏదో గుడాలు తీసుకుని ఉంటున్నాడు. లోతు తెలిపాడు, యోర్దాను చూసుకొని చక్కగా మంచి సఫలం ఉంటుంది, నీరు ఉంటుంది, తోట, పచ్చని ప్రదేశం, పండే భూమి చూసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము అన్నది అట్లా కాదు, ఎడారి ప్రాంతం, అరణ్య ప్రాంతం. మీ కన్నులెత్తి చూడు అంటే నేను అంటాను, అబ్రహాము ఎక్కడున్నాడో చూడాల, ఎక్కడ ఉండగలడో చూశాడు అబ్రహాము. నా మాట అర్థమైందా? అబ్రహాము నిడుపులలో ఉన్నాడని చూడాల, నిడుపులలో నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలనని చూశాడు అబ్రహాము. అబ్రహాము అరే నేను అరణ్యంలో ఉన్నానని చూడాలి, అతడు కన్నులెత్తి చూసేసరికి దేవుడే కంగారు పడిపోయాడు. అబ్రహాము భూమి మీద ఒకడు రేణువులు లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టగలడు, అంతగా నేను విస్తరింపజేస్తాను అన్నాడు. సేవకుడు నీవు కన్నులెత్తి చూడాలి, నీవు కన్నులెత్తి చూడాలి, ప్రార్థనలో కన్నులెత్తి చూడాలి, దేవుడికి ఇచ్చిన వాగ్దానంలో కన్నులెత్తి చూడాలి. మన కానుకల పరిమితి కాదు, మన గ్రామంలో పరిమితి కాదు, మన సంఘ సభ్యుల వరకు పరిమితి కాదు. నీ పరిమితి ఏంటంటే నీ దర్శనమే. నీవు ఎంత చూడగలిగితే అంతవరకు దేవుడికి తీసుకొని వెళ్తాడు. నువ్వు ఎంత చూడగలిగితే దేవుడు అంతవరకు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను వరంగల్ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వరంగల్ మన్నా సంఘంలో దాదాపు 4,500 మంది వస్తారు. అక్కడ విశ్వాసులు పెద్ద మందిరం పెట్టారు. దయచేసి రవికుమార్ గారని అనుకోని విధంగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కుమారులు ఎప్పుడు సేవ చేస్తున్నారు, చాలా పర్యాలు చర్చలో వాక్యం చెప్పారు. అది స్థాపించిన దైవజనుడు ఎర్నెస్ట్ కమాండర్ గారు మన్నా సంఘాల అధినేత. నేను ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. జ్యోతిరాజు అంటే నాకు చాలా సన్నిహితులు. వారి నాన్నగారు బిషప్ ఎలీషారాజు గారు ఒకరోజు ఎర్నెస్ట్ కమాండర్ గారు వరంగల్ పట్టణానికి వస్తున్నారనేసరికి చుట్టుపక్కల సంఘాల సేవకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అట్లా వెళ్తున్న క్రమంలో ఎలీషారాజు గారు కూడా ఏలూరు నుంచి బయలుదేరి వరంగల్ వెళ్ళారు, పెద్ద ఆయన వస్తున్నాడని. ఆ స్థలం అంతట్లో అక్కడ పక్కన ఏదో ఆ దైవజనుడు అక్కడ క్యాంపస్ లో కొన్ని గోపూర మొక్కలు కొన్ని వేశాడు. స్థలం ఉంది కదా వేస్తే నాకు ఎలీషారాజు గారు చెప్పిన విషయం,
ఎర్నెస్ట్ కమాన్పల్లి జరిపిస్తున్నారంటే ఎలీషా ఇట్లా చెప్పండి అన్నాడంట. ఏంటా ఎన్నేంటి ఎన్నేంటి చాలా కనపడుతుంది ఎన్నేంటి అంటే ఆయన అన్నాడంటే, ఏముందయ్య గారు మా అల్లుడు గోంగూర మొక్కలు వేసాడు అన్నాడు. గోంగూర పెంచుతున్నాడు, గోంగూర మొక్కలు వేసాడంటే ఎలీషా రాజు గారిని ఎర్నెస్ట్ గారు అన్నారంటే, నీ తలకాయ కదా అన్ని వేల ఆకులు అక్కడ కూర్చోనంటే గోంగూర మొక్కలు అంటారేంటి? ఒకటే విషయాన్ని ఇద్దరు వేరుగా చూస్తున్నారు. ఆ రోజుల్లో ఆ సంఘానికి 150-200 మంది వస్తున్న దినాలని ఈయన పిలిచాడు, నీ తలకాయ కదా అన్ని వేల ఆకులు అక్కడ కూర్చొని ఆరాధిస్తుంటే గోంగూర మొక్కలు అంటావు నువ్వు. ఈ రోజున వేల ఆకులు అక్కడ కూర్చొని ఆరాధిస్తూ ఉంటారు. సేవకుడు నీవు చూడగలగా నీ ట్రైనింగ్ ఏంటంటే, ఈ కళ్ళు మూసేసి ఆత్మలో దేవుడు నీకు ఇచ్చిన భారం, నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నీకు ఇచ్చిన పిలుపు ఏంటి, నేను పిలిచిన వాడు ఎవరు? ఒంటరిగా దేవుడి సంఘంలో కూర్చున్నప్పుడు ఏమి చూడగలుగుతావు? వాట్ క్యాన్ యూ సీ? నువ్వు ఏమి చూడగలుగుతున్నావు? నీవు చూచున్నంత వరకు దేవుడు నీకు అనుగ్రహించినై ఉన్నాడు. సో అబ్రహాము ఎక్కడున్నాడో చూడాలా, ఎక్కడ ఉండగలిగాడో చూశాడు. వింటున్నారా? అబ్రహాము ఏం చేసుకున్నాడో చూడాలా, ఏమి చేయగలడో చూశాడు. ఈ రోజుల్లో చూడాలి, నువ్వు ఎక్కడున్నావో కాదు చూడాల్సింది. నెక్స్ట్ 5 సంవత్సరాల ప్రభు రాకడ ఆలస్యమైతే నువ్వు ఎక్కడ ఉండగలవో చూడాలి. నీకు ఈ రోజు నువ్వేమి చేస్తున్నావో కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నువ్వు ఏమి చేయగలవో చూడాలి. పుస్తకం మీద రాసుకోవాలి. క్షమించండి, 2026 అయిపోయే సమయానికి ఇక నా ద్వారా ఇంకా 500 మంది బాప్తిసం తీసుకోవాలి. అంతమంది మా ఊళ్ళో సేవకునికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటంటే చూసే ట్రైనింగ్. నా ఇల్లు కూడా మన కొండ చుట్టూ విస్తారమైన రథములు, విస్తారమైన గుర్రములు ఇవన్నీ ఉంటే అంటాడు, అబ్బాయి ఇదిగో మన పక్షం ఉన్న వారికంటే అదుపులే ఉన్నారు. ఆ సేవకుడికి అర్థం కాదు, చూసాడు, లెక్క పెడతాడు, 1-2 ఇద్దరుగా ఉన్నాం. వాళ్ళేమో ఒక సైన్యం, ఒక దేశం, ఒక రాజు, ఒక రాజ్యం, గుర్రములు, రథములు, రౌతులు విస్తారం ఉంటే మన పక్షం ఉన్నవారు అధికులంటే ఎవరున్నారు? ఎవరు? మన ఇద్దరమే కదా. వెంటనే దైవజనుడు చేసిన ప్రార్థన, ప్రభువా వీడు చూసినట్లుగా వీడి కన్నులు తెరవు. అప్పుడు యెహోవా వారి కన్నులను తెరవ చేశాను. వాడు కన్నులు తెరిచి ఏమి చూశాడు? పర్వతమును, ఎలీషాను అగ్ని రథములు చేత చుట్టబడి ఉండేట్టు చూశాడు. హల్లెలూయా. సేవకుడైన రోజు నీవు చూడగలిగిన అనుభవం నీ కన్నులెత్తి చూడాలి. నీ ఆర్థిక పరిస్థితిని మించి చూడు, నీ చేతికి వస్తున్న రాబడిని మించి చూడు. అరణ్యంలో సమృద్ధిని వదిలిన దేవుడు నీ దగ్గరకు వస్తున్న ఒక 50, 100, 200, 500 మంది సభ్యులను మించి చూడు. అసలు హృదయంలో కలిగిన దర్శనం ఏంటి? దర్శనంలో తగినట్లుగా దేవుడు పనిచేస్తాడు. దర్శనంలో తగినట్లుగా పరలోకం కోసం అందిస్తుంది. దర్శనం లేకపోతే విజయం లేదు, దర్శనం లేకపోతే సక్సెస్ లేదు, దర్శనం లేకపోతే ఫలం లేదు. ఈరోజు చాలా దర్శనం లేని సేవకులు ఉన్నారు. ఎందుకు సేవ చేస్తున్నారో తెలియదు, ఏం సేవ చేస్తున్నారో తెలియదు. కేవలం వాక్యం చెప్తే సేవ ఉంటారు. వాక్యం చెప్పి పబ్బాలు జరిపించి, భూస్థాపనలు జరిపించి, పెళ్లిళ్ళు జరిపించి, నిశ్చితార్థాలు జరిపించి సేవకుని దేవుడు దాన్ని పిలవడం. సంఘానికి ఆ సర్వీస్ అందించాలి. కానీ సేవకుడిని దేవుడు ఎందుకు పిలిచాడంటే క్రీస్తును ప్రపంచములకు, ప్రజలకు, సంఘములకు కనపరచడానికి దేవుడు పిలిచాడు. మనకు తెలియకుండా ఈ కార్యకలాపాలన్నీ కూడా సేవకుని టైం అంతా తీసేసుకుంటున్నాయి. దేవుడితో ఒంటరిగా కూర్చున్న అనుభవం ఈరోజు సేవకుడు
జీవితంలో మొదలైపోయింది. చాలా బాధకరమైన రాత్రులంతా ప్రార్థనలో గడిపేవాడు. తన జీవితకాలం అంతా అబ్రహాము పిలువబడ్డాడు. అబ్రహాము కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కన్నులెత్తి చూడ అబ్రహాము. నా మాట పెట్టుకున్నట్లయితే ఆమె చెప్పండి. ఈరోజు నేర్చుకోవాలి. ప్రభువుని అడగాలి. ఏమని అడగాలంటే, ప్రభు నేను చూచినట్లు నా కన్నులు తెరవచ్చు, నేను చూచినట్లు నా కన్నులు తెరవచ్చు, నేను చూచినట్లు నా కన్నులు తెరవచ్చు. నీవు చూడగలిగితే నీవు చూచినది దేవుడు నీ పక్షంగా చేస్తాడు. నా మాట అర్థమవుతుందా? మీరు ఎంతవరకు చూడగలరో మీరు అంతవరకే చేయగలరు. మీరు ఎంతవరకు చూడగలరో దేవుడు అంతవరకు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. మనం ఇంకా సంవత్సరం ఆరంభంలోనే ఉన్న 2026 ఈ దర్శనం అపకు చెప్పాడు. స్పష్టంగా ఈ దర్శనం చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు రాయి, ఆలస్యంగా వచ్చిన నిశ్చయంగా వస్తుంది అన్నాడు. అది జాబు చేయకపోవచ్చు అన్నాడు. నీవు రాయాలి. నీ దర్శనం గురించి రాసావా? సేవకుడా, నీ సత్య దర్శనం రాసావా? నీ పిలుపు దర్శనం రాసావా? రాయకపోతే రోజు రాయాలి. సేవకుడికి దర్శనమే బలము. హల్లెలూయా. ఆ దర్శనం కొరకు ప్రయాసపడాలి. ఆ దర్శనం కొరకు వెల చెల్లించాలి. వెల చెల్లించకపోతే దేవుడి కార్యాలు మన జీవితంలో చూడలేము. రాజుల 2వ గ్రంథం